తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రత్యేకంగా నియమించిన న్యాయ విచారణ కమిషన్ ఇవాళ తిరుపతికి వెళ్లనుంది. క్యూ లైన్ లో తొక్కిసలాట ఘటనలో 6 మంది మృతి చెందగా 44 మంది గాయపడ్డారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి పర్యవేక్షణలో 2 దశలుగా విచారణ సాగింది. 3వ దశ విచారణలో భాగంగా తిరుపతి, తిరుమలలో న్యాయ విచారణ కమిషన్ పర్యటించి 3 రోజుల పాటు భక్తుల క్యూ లైన్స్ పరిశీలించనుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రత్యేకంగా నియమించిన న్యాయ విచారణ కమిషన్ ఇవాళ తిరుపతికి వెళ్లనుంది. క్యూ లైన్ లో తొక్కిసలాట ఘటనలో 6 మంది మృతి చెందగా 44 మంది గాయపడ్డారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి పర్యవేక్షణలో 2 దశలుగా విచారణ సాగింది. 3వ దశ విచారణలో భాగంగా తిరుపతి, తిరుమలలో న్యాయ విచారణ కమిషన్ పర్యటించి 3 రోజుల పాటు భక్తుల క్యూ లైన్స్ పరిశీలించనుంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి అప్డేట్స్. ప్రత్యేకంగా తిరుపతిలో జరిగినటువంటి ఈ యొక్క తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో న్యాయ విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 2 దశలుగా కూడా విచారణ జరిగింది. 3వ దశ నేపథ్యంలో కూడా సత్యనారాయణ మూర్తి ఇవాళ రేపు తిరుపతికి రానున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాటు అయితే కూడా చేశారు. గతంలో మనం చూసుకున్నట్టయితే సత్యనారాయణ మూర్తి ఇప్పటికీ 2 దఫాలుగా కూడా ఈ యొక్క న్యాయ విచారణ కమిషన్ తిరుపతికి చేరుకుని అన్ని రకాలుగా కూడా అన్ని కోణాల్లో అంటే ఈ యొక్క తొక్కిసలాట దేనికి జరిగింది, దీనికి సంబంధించినటువంటి కారకులు ఎవరు, జరగడానికి ప్రధానటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క విచారణ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నెల 17, 18వ తేదీ మనం చూసుకున్నట్టయితే తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరన్, అదేవిధంగా టీటీడీ ఈఓ శ్యామలరావు, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముగ్గురు కూడా ఈ యొక్క కమిషన్ ముందర కూడా ప్రత్యేక న్యాయ విచారణ కూడా హాజరు అయ్యేటట్టు కూడా మనకు దగ్గర సమాచారం ఉంది. అంటే దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఇవాళ తిరుపతికి చేరుకున్నటువంటి సత్యనారాయణమూర్తి కమిషన్ ఏదైతే ఉందో తిరుమలకు వెళ్ళనున్నారు. దాదాపు సుమారు 3 రోజుల పాటు తిరుమలలోనే బస చేసేటట్టు సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లు అంటే సాధారణంగా వచ్చినటువంటి సాధారణ భక్తులకు సంబంధించి క్యూ లైన్లు కావచ్చు, అదేవిధంగా వీవీఐపీలకు సంబంధించినటువంటి క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిశ్చితంగా కూడా పరిశీలించున్నారు. అంటే ఏ విధంగా కూడా ఈ యొక్క శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు, ఎన్ని కంపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఎంతమంది భక్తుల్ని ఇక్కడ వేచి ఉండేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది, ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా పూర్వ పరారాలన్నింటినీ కూడా పరిశీలించేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే గతంలో మనం చూసుకున్నట్టయితే 2 దఫాలు పర్యటించినటువంటి కమిషన్ ఇక్కడ తిరుపతి అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క గోడౌన్ ఏదైతే ఉందో ఆ యొక్క దానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఇప్పటికే సేకరించినటువంటి కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇవాళ నుంచి కూడా 3 రోజుల పాటు ఈ యొక్క కమిషన్ తిరుమలలో అదేవిధంగా తిరుపతిలో కూడా 2 కూడా పర్యటించనున్నారు. ఇక్కడ తొక్కిసలాట జరిగినటువంటి నేపథ్యంలో కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులు ఎవరున్నారు, వారు ఇక్కడ ఎటువంటి విధులు నిర్వహించారు, వాళ్ళ వల్ల ఇక్కడ జరిగినటువంటి ఆ దుశ్చర్య ఏంటి అనేటువంటి కూడా పూర్తిగా యొక్క కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి ఆరా తీసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇప్పటికే ఇక్కడ చాలా మందిని అంటే టీటీడీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఏవిఎస్ఓ ఖర్చు వాళ్ళందరినీ కూడా స్వస్థలాలు కూడా పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే కమిషన్ ఇవాళ నుంచి పర్యటించనున్నటువంటి నేపథ్యంలో కొత్త కోణంలో కూడా యొక్క దర్యాప్తు ప్రారంభించేటట్లు కూడా మనకు తెలుస్తుంది. శిలా, రైట్, థ్యాంక్ యూ రామ్.